అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఒక హెయిర్ డై, ఇన్స్టెంట్ హెయిర్ డై అండి. ఇది మీరు చేసి పెట్టుకోవచ్చండి, ఎప్పుడు కావాలో అప్పుడు టచ్అప్ చేసుకోవచ్చండి. దీంట్లో చాలా చాలా మంచి గుడ్ రిజల్ట్ ఇస్తుందండి. ఇది జస్ట్ టచ్అప్ కోసమే. ఇప్పుడు ఇన్స్టెంట్గా బయట పోతున్నాము, వేసుకోవాలంటే ఇట్లా ఒక హెయిర్ డై మనము చేసి వేసుకోవచ్చు. రెండు ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక పొయ్యి మీద నేను బాండిల్ పెట్టుకున్నాను. ఘనం ఎక్కువ ఉన్న బాండిల్ పెట్టుకున్నాను. ఐరన్ బాండిల్ ఉంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు ఈ బాండిల్లో నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు నేను ఇప్పుడు ఎక్కువ వేసుకున్నాను, అంటే ఒక 50 to 75 grams వేసుకున్నానండి. ఈ ఆవాలు నేను ఎక్కువగా ఎందుకు చేసుకుంటున్నానంటే ఎప్పుడెప్పుడు నేను బయట కావాలో అప్పటికి నేను ఇన్స్టెంట్గా అప్లై చేసుకుంటానండి. ఇది రెడీమేడ్గా అప్పటికి టచ్అప్ లాగా మనకు తెల్ల జుట్టుకి రంగు చేపించుకోవచ్చండి. ఇది నేను ఎక్కువగా చేసి ఒక బాటిల్లో వేసుకుంటాను. కావాల్సినప్పుడు అంతా నేను వాడుకోదాని కోసం నేను ఎక్కువగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు అప్పటికి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, ఫస్ట్ ట్రై చేసుకోవాలనుకున్నారంటే మీరు ఒక్క స్పూను లేదా 2 స్పూను వేసుకొని మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఎక్కువగా చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆవాలు ఏం ఆవాలంటే బాగా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. మంచిగా నిదానంగా సన్న మంటలో పెట్టుకోండి. ఇది టపటప సౌండ్ వస్తాయి కదా, మామూలుగా మనము ఆవాలు వేసేటప్పుడు కూడా మనకు సౌండ్ వస్తాయి కదండి, అవన్నీ కూడా ఆగిపోవాలా. మంచిగా అది ఆయిల్ ఫార్మెట్ లైట్గా వస్తుందండి. అది వేయిస్తూ ఉన్నప్పుడు ఆ ఆయిల్ ఫార్మెట్ వచ్చే వరకు మనము బాగా దాన్ని స్టైర్ చేస్తూ ఉండాలి. ఆయిల్ లైట్గా బయట వస్తుంది కదా, అదే మంచి కరెక్ట్ టైం అండి దింపడానికి. చూడండి, అతుకొని పోతుంది. మన తీసేటప్పుడు మన గంటిలో ఏమవుతుందంటే ఆవాలు అతుకొని పోతుంది, ఆయిల్ కూడా బాగానే అందుకుంటుంది. ఆ టైమే అండి మంచి టైము మనం దింపడానికి. ఇప్పుడు బాగా దీన్ని స్టైర్ చేస్తూ ఉండాలండి. ఆవాలు మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఇది చాలా చాలా ఈజీ రెసిపీ అండి. ఇది ఇన్స్టెంట్గా మన హెయిర్ డైని అప్పటికప్పుడు టచ్అప్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. చూడండి ఎట్లా వేగుతుందని. ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అతుకుంటుందా మన గంటిలో. ఇది కరెక్ట్ టైం అండి మనం దింపడానికి. ఇట్లా ఆయిల్ రావాలి, ఇలా వస్తేనే మనకు ఆ కన్సిస్టెన్సీ బాగుంటుందండి. మీరు ముందుగా మంట ఎక్కువ పెట్టేస్తే ఈ పదం రాదు. చూడండి, ఆయిల్ వచ్చిందా. ఇప్పుడు ఈ స్టోర్స్ లో కూడా, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కూడా అమ్ముతున్నారండి, చూసారా? అంటే మస్టర్డ్ ఆయిల్ అని అమ్ముతుంటారు. అంటే హెయిర్ కోసం అని ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు వాళ్ళు. మనము అవి కూడా మనం వాడుకోవచ్చండి హెయిర్ గ్రోత్ కూడా. ఇప్పుడు దాన్ని బట్టి నేను ఇప్పుడు ఒక హెయిర్ డై చేస్తున్నానండి. ఇన్స్టెంట్ గా మనము హెయిర్ డై మన హెయిర్ కోసం చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా వేగింది. ఈ మస్టర్డ్ అంటున్నారా, మన మస్టర్డ్ పెట్టి మనం చేస్తున్నది మనకు ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ రాదండి. అంటే ఇది ఒంటికి వేడి ఇస్తుందండి ఇది యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఇది బాగా కాలిపోయిందా, బాగా మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు నేను కరివేపాకు వేస్తున్నానండి. ఆల్రెడీ నేను కొంచెం ఫ్రై చేసిన కరివేపాకు లైట్గా వేడి కోసం వేస్తున్నాను. ఈ కరివేపాకు మనకు మంచి నల్లదనం ఇస్తుందండి. మన తెల్ల వెంట్రుకల్ని మంచిగా బ్లాక్ చేపిస్తుందండి. చూడండి, ఒక చేతి నిండాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెండిని కూడా బాగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆపేసి నేను ఒక ప్లేట్లోకి మార్చుకుంటున్నాను. ఈ రెండే ఇంగ్రీడియంట్ అండి, మనకి ఏమి అక్కర్లేదు. ఇది ఏ హార్మ్ఫుల్ లేదు, మన ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం కదా, చాలా ఈజీ అండి. ఇది ఈజీగా మనము టచ్అప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. చూడండి, నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారినాక మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మరీ మెత్త పౌడర్గా రాదండి, ఇది ఆవాలు కదా, ఇలాగే ఉంటుందండి. చూడండి, ఇట్లాగే ఉంటుంది. మనం ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కుదరన వరకు. చూడండి, మన చేతికి ఎంత మంచి రంగు ఇస్తుంది చూడండి, నల్లగా.
ఇన్స్టెంట్ అండి ఇది. చూడండి, ఇది మనము ఎలా జల్లెడ చేయలేమండి. అంటే ఇది ఆల్రెడీ మనకు ఒక రకంగానే ఉంటుంది పౌడర్, కాబట్టి మనం జల్లెడ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, అట్టే ఇన్స్టెంట్గా మనం బ్రష్ పెట్టుకొని మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు. ఎంత మంచిగా పౌడర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఒక బాటిల్లోకి మార్చుకుంటున్నాను. ఇది నేను పెట్టుకొని ఏమి ఇది చెడిపోదండి అస్సలు. ఒక సంవత్సరం కూడా మీరు పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదండి. ఇలా నేను ఒక బౌల్లో ఎప్పుడు చేసి రెడీగా పెట్టుకుంటానండి. ఇప్పుడు బయటకు పోతానంటే లైట్గా టచ్అప్ చేసుకొని పోయి వస్తాను. ఇది పర్మనెంట్గా ఉండదు. మీరు అప్పుడప్పటికి బయట ఇన్స్టెంట్గా వెళ్ళినప్పుడు టచ్అప్ కావాలా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు కొంచెం టచ్అప్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అండి. మీరు ఇది షాంపూ పెట్టి కడిగితే పోతుంది కంపల్సరీ. ఇప్పుడు ఇది ఎలా వాడాలో నేను చూపిస్తానండి. ఒక బౌల్లోకి నేను ఒక స్పూన్ అలా తీసుకుంటున్నాను. మన హెయిర్ ఎంత ఉంటుందో అంత తీసుకొచ్చండి. ఇప్పుడు ఈ ఒక్క స్పూన్లోకి నేను ఒక స్పూన్ పౌడర్లోకి నేను ఏం యాడ్ చేయబోతున్నానంటే వెరీ వెరీ ఈజీ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్ అండి. ఇప్పుడు అదన్నీ బాగా కలుపుకోవాలండి. మనకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోండి. చూడండి, కలుపుకున్నాను. ఇది చాలా మంచి ఎఫెక్ట్. ఇన్స్టెంట్గా మన హెయిర్ని నల్లగా చేపించుకోవాలి, మన చెవులు వెనకంతా ఉంటుంది కదా, కొంచెం దాన్ని బ్లాక్ చేపించుకుందాం అన్నప్పటికీ ఇన్స్టెంట్గా అది వాడుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఉందని, ఎంత మంచి కలరు, బ్లాక్ కలర్లో మంచిగా అతుకొని పోతుంది. ఇప్పుడు ఇది ఒక బ్రష్లో తీసి నేను హెయిర్లో రుద్దుకుంటున్నాను. చూడండి, బాగా ఇట్లా నేను వాడుతున్నానండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా మనం బ్రష్ తీసుకొని ఎక్కడెక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నాయో అక్కడంతా మనం ఇలా బ్రష్ పెట్టుకొని మనం బాగా దాన్ని అప్లై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఉంది చూడడానికి నల్లగా. సేమ్ దీంతో పాటు నేను ఒక ఆయిల్ కూడా చూపిస్తుంటాను. చూడండి, చూపిస్తాను. అంటే ఒక కప్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆ పౌడర్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్పులో ఒక స్పూను అట్లా పౌడర్ తీసుకొని ఒక హాఫ్ టమ్లర్ అట్లా నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది హెయిర్ డై ఆయిల్ అండి. ఇది మనం రెగ్యులర్గా వాడుతూ వస్తున్నామంటే కంపల్సరీ మన తెల్ల వెంట్రుకలు అంతా నల్లగా మారిపోతాయి. రెగ్యులర్గా మీరు వాడి చూడండి, ట్రై చేయండి. వెరీ వెరీ సింపుల్, చాలా ఈజీ మెథడ్ అండి ఇది. చూడండి, బాగా కలుపుకోండి. ఆయిల్ వేసినాక పౌడర్ బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ ఎంత మంచిగా థిక్గా వచ్చింది చూడండి, చాలా చాలా నల్లగా వచ్చింది. మన హెయిర్కి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. రెగ్యులర్గా వాడి చూడండి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము రెగ్యులర్గా మన స్కాల్ప్లోకి వాడుతూ రావాలండి. ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్నెస్ ఉండదు. మన హెయిర్ని తెల్ల జుట్టులు అంతా మరి మంచిగా నల్ల జుట్టుగా, అంటే నల్ల బ్లాక్ కలర్కి మారిపోతాయండి. కంపల్సరీ ఈ వీడియో, ఈ రెసిపీ ట్రై చేసి వాడి చూడండి. మంచి కమెంట్స్ కూడా మీరు కింద పెట్టవచ్చు అండి. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది వాడి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కంపల్సరీ ఇది ట్రై చేయండి. లైక్ చేయండి మా వీడియోని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.